PMFBY ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన న్యూస్లో ఉంది. ఎందుకంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో ముందు తెలంగాణ లాంచ్ అయినప్పుడు తెలంగాణ దాంట్లో పార్టిసిపేట్ చేసింది, తర్వాత విత్డ్రా చేసుకుంది. ఫ్రమ్ 2016 to 2020 మనం ఆ స్కీమ్ అవైల్ చేసుకున్నాం. అంటే స్టేట్ ఇష్టం ఉంటే తీసుకుంటుంది, లేకపోతే లేదు. స్టేట్ 2016 to 2020 తీసుకుంది, 2020 నుండి తీసుకోలేదు. మళ్ళీ మనం దాంట్లో రీజాయిన్ అయ్యామన్నమాట. సో మీకు ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో రీజాయిన్ అయింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అది ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. దాని పేరు ప్రకారము అది ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. సో క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండర్లో మనకు అసలు ఈ స్కీమ్ గురించి తెలియాలి. ఈ స్కీమ్ లాంచ్ అయింది 18th February 2016లో. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఫర్ ఫార్మర్స్ ఫర్ దేర్ ఈల్డ్స్, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడము. అయితే దీంట్లో ఎట్లుంటుందంటే ఫార్మర్స్ ఒక పర్సంటేజ్ పే చేయాలి. 2% ఖరీఫ్ సీజన్ అయితే, 1.5% రబీ సీజన్ అయితే. ఒకవేళ ఆయిల్ సీడ్స్, కమర్షియల్ క్రాప్స్ అయితే 5% ఆఫ్ ది టోటల్ ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు షేర్ చేసుకుంటాయి దీంట్లో. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 50-50 బేసిస్. ఇప్పుడు తెలంగాణకు కూడా 50-50 బేసిస్. అంటే 100%లో 2% రైతు కడతారు, మిగతా 98% గవర్నమెంట్ కట్టాలి. ఆ 98% 50-50 బేసిస్న షేర్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ 2022 నుండి 2024 వరకు ఈ స్కీమ్ని అవైల్ చేయలేదు. 2024లో మనం మళ్ళీ రీజాయిన్ అయ్యాం. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్లో 50% బర్డెన్ స్టేట్ గవర్నమెంట్ నుండి పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆ అమౌంట్ పే చేయడం జరుగుతుంది.